one nation, one religion, my dialogue. Get lost. వీడు అసలు ఈ దేశంలో ఉండటానికి అర్హుడా? వీడు అన్యమతాలన్నింటినీ డిఫరెంట్గా చూస్తూ నేను సెక్యులర్ని అని మాట్లాడుతున్న ఒక మూర్ఖుడా? ఇవి నేను అంటునే కాదండి, సోషల్ మీడియాలో ప్రకాష్ రాజ్ గురించి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్న మాటలు ఇవే. కేరళలో సాహితీ సభలో కూర్చుని అతను చేసిన వ్యాఖ్యలు ఈరోజు దేశం అంతటా దుమ్ము దుమారం లేస్తున్నాయి. బీజేపీ అంటే ఇతనికి పడకపోవచ్చు, నో డౌట్. భావ ప్రకటన స్వేచ్ఛ నీకు ఉండొచ్చు అన్డినయబుల్లీ, కానీ దాన్ని ఎలా వాడాలో కూడా తెలియకుండా ఈరోజు బయటకు వచ్చి పిచ్చి కూతలన్నీ కూస్తే ఎవరు ఊరుకుంటారు? ఒక హిందూ మతంపై నీ ద్వేషం ఏంటి? దమ్ముంటే వెళ్ళి ఇలాంటి లాంగ్వేజ్ వాడాల్సింది నువ్వు ముస్లింల పైన చెయ్యి, క్రిస్టియన్స్ పైన చెయ్యి. తాట తీస్తారు, తల ఒక చోట మొండెం ఒక చోట ఉంటుంది. ఆఖరికి నీ తలకాయకి ఒక రేట్ కూడా పెడతారు, పట్టుకున్న వాళ్ళకి ఎంత ఇస్తామని చెప్పి. ఏవీ చేయరనేగా హిందువులపైన ఈరోజు ఈ మాటలు మాట్లాడుతున్నాడు ఈ ప్రకాష్ రాజ్. ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా పాత్రలు పోషించిన ప్రకాష్ రాజ్కి క్యారెక్టర్ ఆర్టిస్ట్ కింద మంచి పేరు ఉంది. యాక్చువల్గా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి చాలా మహానుభావులు ఉన్నారు. మనం తీసుకున్న రామారావు గారు అవనండి, లేకపోతే నాగేశ్వరరావు గారు అవనండి, ఇప్పుడు బాలకృష్ణ గారు అవనండి, ప్రతి ఒక్కళ్ళు ఎక్కడా కూడా వాళ్ళ లైన్ దాటి ఉండరు. కానీ ప్రకాష్ రాజ్లు అంటాడు కూర్చుని ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చానని చెప్పి తనకు ఒక రెప్యుటేషన్ సంపాదించి ఆఖరికి తెలుగువారి దగ్గర నుంచి తీసుకున్న టికెట్ డబ్బులతో తన రెమ్యూనరేషన్ సంపాదించుకుని ఈరోజు సీతారాముల వారి గురించి కమెంట్ చేశాడు. ఫస్ట్ అది చూపిస్తాను, తర్వాత ఐ విల్ గో ఇంటు ద షో. Today they rewrote Ramayana in the play. Then suddenly Rama, Lakshmana, Sita came. So they are coming down to south and Lakshmana says, Rama, what lucky? No, there is one forest here. Rama says, no, it is somebody's land. It's somebody's farm. Oh, there are fruits. Can we eat? Yeah. But is it stealing? No, if we are hungry, we can eat. As they are eating, the Shurpanakha and Ravana ant come. And Shurpanakha is very angry. It says, Anna, somebody is eating our fruits. And the Anna Ravana says, no, they are hungry. Let them eat. We can talk to them later. After they have eaten, they come and this Rama, Lakshmana says, hey, lucky. Rama calls Lakshmana lucky. Hey, lucky, some tribals have come. They say, no, we are the owners. Please. Now, since you have eaten the fruit, you have to pay the price. Then what is the price? Then she calculates Shurpanakha and says $2,000 with GST. Oh. And they say, no, we don't have money. Then Ravana says, give them some discount. Okay, 20% discount. No, we don't have. So in spite giving discount, if you don't have the money, then you are not tourists here. You have come in search of food. So what you do, since you have eaten the fruits, the seeds are there, no? Plant it, turn it into a tree and go. What is your name? Oh, I am Rama from North. Yeah, I am Ravana from South. Nice meeting you. This children said politics. You guys want to come? Don't force your Hindi. హిందీని ఫోర్స్ చేయకూడదు అన్న ఒక విషయం మీద తీసుకొచ్చి ఈరోజు రాములు వారు నార్త్ ఇండియాకి చెందినవాడు అండ్ సౌత్ ఇండియాకి చెందిన రావణాసుడు అంట. మొత్తం రామాయణం ఎపిక్ని రూపు మార్చేశాడు. ఆయన కూర్చుని శూర్పణఖ వచ్చిందంట, $2,000 ప్లస్ GST ఇచ్చిందంట. ఏం మాట్లాడుతున్నావు? బుద్ధుందా అసలు నీకు? ఇది రామాయణమా? అండ్ లక్ష్మణ్ వారిని పట్టుకుని లక్కీయా? ఈరోజు తెలుగు సినిమా చూసే ఆడియన్స్ అందరూ సీతారాములను ఎలా చూస్తారో కూడా తెలుసు. కానీ ఈరోజు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఏ పరిస్థితిలో ఉందంటే ప్రొడ్యూసర్లు ఎక్కడ సిగ్గుపడకుండా వెళ్ళి తీసుకెళ్ళి ఇతనికి మళ్ళీ పెద్ద పెద్ద రోల్స్ కూడా ఆఫర్ చేస్తారు. ఇతన్ని బ్యాన్ చేయాలి యాక్చువల్గా, సీరియస్లీ స్పీకింగ్. సినిమా యాక్టింగ్లో బ్యాన్ చేయాలి. నువ్వు ఈ వేషాలు ఎన్ననే వేయచ్చు, ఆఖరికి ఈరోజు పుట్టినాడు కూడా నటనలు వేస్తూనే ఉంటాడు, దాంట్లో నీ గొప్పతనం ఏం లేదు. నీకు హిందువులంటే డిస్రెస్పెక్ట్. మొన్న వీళ్ళ మదర్ చనిపోయారు, రెస్ట్ ఇన్ పీస్, ఫైన్. కానీ క్రిస్టియన్ మతాచారాన్ని పాటిస్తూ నువ్వు లాస్ట్ రైట్స్ చేసావు. నువ్వు నాస్తికుడివి, నీకే మతం లేదు అంటే మీ మదర్కి క్రిస్టియానిటీ మీద నమ్మకం ఉంది కాబట్టి ఆవిడ లాస్ట్ రైట్స్ క్రిస్టియానిటీ ఫాలో అవుతూ చేశారని చెప్పావు. ఈ దేశంలో హిందువులందరూ అంత మూగజీవాళ్ళకి కనిపించారా? నీకు మాట్లాడలేని వాళ్ళకి కనిపించారా? నీ ఒక్కడికే భావ ప్రకటన స్వేచ్ఛ ఉందా ప్రకాష్ రాజ్? మిగతా వాళ్ళు ఎవరికి లేదా? ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఉంది, నేను ఆరు తీసేసి పోరా నీ పేరు అని చెప్పి వెళ్తే ఎలా ఉంటుంది? లక్కీయా? నీకు కూడా పేరు పెట్టచ్చు కదా. లక్కీ బదులు నీకు కూడా పోరా రాజ్ అంటే ఎలా ఉంటుంది? బాగుంటుందా? ఇలా తయారైంది. ఎక్కడో పాకిస్తాన్లో పుట్టాల్సినాడు పొరపాటున ఇండియాలో పుట్టాడండి. ఇతనికి దేశం అన్నా పడదు, దేవతలు ఇక్కడ హిందూ రిలీజన్ అన్నా పడదు. మనుషులు ఎడ్డమంటే తెడ్డమంటే ఒకటి తిరుగుతాడు.
నువ్వు హిందీ గురించి మాట్లాడాలనుకుంటే టాక్ అబౌట్ ద లాంగ్వేజ్. ఇక్కడ తీసుకొచ్చేసి సౌత్ ఇండియాలో ఉన్నారు రామాయణంలో ఇదా? రాములు వారు ఇక్కడికి వచ్చినప్పుడు సీతాదేవిని అపహరిస్తే సోకాల్డ్ రావణాసురుడు అశోకవనంలో ఉంటే హనుమంతుల వారు వెళ్ళి అక్కడ ఆవిడ ఆచూకు కనుక్కుని తర్వాత యుద్ధం చేసి సీతాదేవిని తీసుకొస్తారు లక్ష్మణ్తో వెళ్ళి. అది లంకలో జరిగింది. మొత్తం ఇతిహాసాన్ని మార్చేసి నీకు నోటికి ఏదొస్తే అది మాట్లాడితే నన్ను ఆపేవాడు ఎవడరా అన్నట్టు రియాక్ట్ అయితే నిన్ను ఆపేవాడు ఉంటాడు. ఇది వరకు కూడా ఇతని పైన ఇలాగే చాలా కమెంట్స్ మీద కేసులు ఫైన్ అయినాయి, కానీ ఏం యాక్షన్ జరిగింది? ఏమీ జరగల. ఈరోజు సీతాదేవి గురించి జోక్స్ వేసేస్తున్నాడు, దొంగతనాలు అంటున్నాడు, లక్కీ అంటున్నాడు, రావణాసుడు సౌత్ అంట, రాముడు నార్త్ అంట, నైస్ టు మీట్ యూ అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చారంట. సిగ్గుందా ఇలాంటి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేసి సినిమాలో పెడితే? ఈ ప్రొడ్యూసర్కి చవదొచ్చిందా? ఎవరైనా ఇతని సినిమాల్లో పెట్టి తెలుగు వాళ్ళు చప్పట్లు కొడితే అసలు మనకి నిజంగానే గతిమతి లేదా? ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు. ఇదే వ్యాఖ్యలు నిజంగా దమ్ముంటే నువ్వు వెళ్ళి ముస్లిం మీద చెయ్యి ప్రకాష్ రాజ్, మేరీ మాత మీద చెయ్యి, జీసస్ మీద చెయ్యి. ఈ దేశం నిజంగా సెక్యులర్ కంట్రీ. అబ్దుల్ కలాం గారిని చాలా ఆదర్శంగా తీసుకుంటాం మేమందరం, ఆయనలాగా అవ్వాలనుకుంటాం. మదర్ తెరేసాని పూజిస్తారు చాలామంది. ఆవిడ సేవా తత్వాన్ని ఈ రోజు దాకా ఎవరూ మర్చిపోరు. ఏ ఆర్ఫనేజ్ పెట్టినా, ఏ చారిటబుల్ ఆర్గనైజేషన్ పెట్టినా ఆవిడ పేరు ఉంటుంది. నువ్వు కూర్చొని ఈరోజు మా మూలాలకి నువ్వు జోక్ వేసుకుంటూ దాని ఇతిహాసాన్ని మార్చేసి, కథల్ని మార్చేసి, కూర్చుని కాలు మీద కాలు వేసుకుని చెలరేగిపోతున్న వీడిని ఏమనాలి? ఏమంటారు? మీరు కూడా వీడి గురించి ఏమైనా కమెంట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. ఈ పోరా రాజ్గఢ్ గురించి ఇలాగే పేర్లు పెట్టి పిలవచ్చు, తప్పేం లేదు. లక్ష్మణుడు లక్కీ అయితే ఇతని ఏముంది, ఇలాగే పిలవచ్చు. మనకి నచ్చిన పేర్లు పెట్టుకోవచ్చండి, తప్పలేదు. రాయండి కమెంట్స్లో ఇతనికి ఏ పేరు సూట్ అవుతుందో అండ్ ఇతనికి ఎలాంటి శిక్ష విధించాలని కూడా. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.